హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరు కలిసి బీచ్కి వెళ్దామన్నారు. బీచ్ చాలా దూరం ఉంది మామ అంటే, దూరం ఏముంది మామ, నడుచుకుంటూ పోదామని చెప్పేసి అన్నారు. సో నా ఫ్రెండ్స్ ముగ్గురితో కలిసి నడుచుకుంటూ పోతుంటే దారిలో ఈ రేగుమల్ల చెట్టు కనిపించింది. బాగా రోజుల తర్వాత ఈ చెట్లు కనిపించినాయి. ఎందుకంటే మన ఇండియాలోనే బాగా కనిపిస్తుండే, ఇక్కడ కూడా కనిపించినాయి. కనిపిస్తే మన చేతులు ఆగుతాయా? ఆగే కదా. గట్కన్ ఒక 4 దింపిన, కింద పడ్డాయి. ఒకటి దొరికింది, తీసుకొని గట్కన్ నోట్లు వేసుకొని పోతుంటే అమ్మవాడు ఎవరికి ఇంటలేడు చూసిండ్రా. పక్కడు అద్దాలు పెట్టుకొని ఆహా అంటుండు. సో అలా నడుచుకుంటూ పోతున్నాం. అరే మీరు ముగ్గురేనారా, నన్ను కూడా వీడియో తీర్రా అని చెప్పేసి అని నేను కూడా ఒక 2-3 స్టెప్పులు వేసి ముందట్టుకు పోయినాక స్మాల్ మీడియం లార్జ్ లెక్క ఇడు పొట్టోడు, నేను మధ్యలో ఇడు పొడగోడు. చూసిరా ఎట్లున్నారు. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. పోతుంటే మధ్యలో ఆకాశంలో ఏం కనిపించింది తెలుసమ్మా, మా ఫ్లైట్ అలా పోతుంటే ఒక చిన్న ఐలాండ్ చిన్నది కాదు, చాలా పెద్దది ఇది. ఈ ఫౌంటైన్ దీని వెనకాలనే కింగ్స్ ప్యాలెస్ ఉంటుంది మామ. క్రేజీ ఉంటుంది. అక్కడికి మనం పోతే అక్కడ కూడా పోయి వీడియో ఇస్తాం. చాలా బాగుంటుంది అక్కడ టూరిస్టులు కూడా చాలామంది వస్తారు. అండ్ ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. ఇక్కడ ఖజూరాలు ఎక్కువ దొరుకుతాయంట. చూస్తుంటేనే బీచ్ వచ్చేసింది మామ. ఎంత సూపర్ ఉంది తెలుసా బీచ్. ఆహా అనిపించింది. ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే బీచ్లో ఒక సైడు రోడ్డు, ఒక సైడు సముద్రం, మధ్యలో మనం. మంచిగా అనిపించింది మామ. ఇట్లా 2-3 క్లిప్పులు తీసుకుంటా అని చెప్పేసి లోపల పోయినా. గులాబ్ జాములు అయినాయి మామ. బయటకు వచ్చేసిన తొందరనే. బయటకు వచ్చినాక మామ నా వీడియో తీసుకోవాలని అన్నాడు. వీడి పేరు శ్రీకాంత్. సో ఈయన కూడా 2-3 క్లిప్పులు తీసిన. ఈయన తీసుడుతోటి వీడు అటు ఇటు చూసిండు. మావాడు వెనకకు చూసి మామ నీళ్ళు తాకుతున్నాయి మామ అని నవ్విండు. వెనకాలకు వచ్చినాక మా బక్క జితేందర్ ఈడిన్లే మామ కేజీఎఫ్ టైటిల్ లెక్క రావాలి మామ, నాది కూడా ఒక వీడియో తీయని చెప్పేసి అన్నాడు. మనది కూడా ఒక వీడియో వచ్చినాక ఇంకా అలా ముందరికి నడుచుకుంటూ పోతుంటే ఈడ ఫుట్బాల్ ఆడుతురు మామ. చూపిస్తా చూడుర్రి, ఎంత క్రేజీ ఫుట్బాల్ ఆడుతురంటే. వీళ్ళకి ఫుట్బాల్ అంటే మస్తు పిచ్చి మామ. ఇక్కడ ఎంత పిచ్చి అంటే కాళ్ళకి షూస్ లేవు, ఏం లేవు, బేర్ ఫుట్ తోటి ఫుట్బాల్ ఆడుతారు. ముందటినే చూపిస్తా పట్టు అట్లా ముందర తినాక ఈ బ్యాచ్ యాప్రోన్ వేసుకున్న వాళ్ళు ఒక టీము, యాప్రోన్ లేని వాళ్ళు ఒక టీము. అలా గోల్ చూసిరు ఎంత చిన్నగా ఉన్నదో. అంత చిన్న గోల్ పెట్టుకొని కూడా ఆడుతారు. ఇసుకలా ఎంత క్రేజీ ఫుట్బాల్ ఆడుతారు అంటే ఇక్కడికి వెళ్ళి అంతా అన్న గోల్ పట్టేది ఆల్రెడీ కొడతాంటారు చూడాలి. ఇలా గేమ్ చూసుకుంటూ నిల్చున్నాం మామ. ఇలా భాష ఏందో అర్థమవుతలేదు కానీ గేమ్ మాత్రం మజా వస్తుంది మామ. అటు ఇటు కాళ్ళకి షూస్ లేకుండా ఆడుతారు వీళ్ళు. సముద్రంలోకి దన్నురు సపరేట్గా బాల్ని తనేసిండు. అయ్యా వచ్చింది. అట్లా చూసుకుంటూ నిల్చున్నాం మామ. నేను ఇలా గేమ్ చూసుకుంటూ ఇట్లే ఆగిపోయినా. మా వాళ్ళు ఆల్రెడీ ముందటికి వెళ్ళిపోయినారు. ఏడున్నారా అని వాళ్ళ కోసం అటు ఇటు దేవులాడతాను కనిపించలేదు. సరే ఇలా గేమ్ చూసి పోదామని చెప్పేసి గేమ్ చూసుకుంటూనే నిల్చున్నా. అన్న వాళ్ళది ఒక గోల్ అని చెప్తారేమో చూద్దామని చెప్పేసి నిల్చున్నా. కానీ ఎవడు గోల్ కొడతలేడు. అటు ఇటు దన్నుకుంటారు అంతే. ఒట్టిగా అనుకుంటారు అంటే గేమ్ ఆడుతారు. గోల్ కొట్టడానికి అలా ఛాన్స్ దొరుకుతలేదు. ఈ గ్రీన్ యాప్రోన్ వేసుకున్న వాళ్ళది ఒక టీము, వాళ్ళది ఒక టీము. సో వెనకాల కనిపించే టవర్ దగ్గరే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంట. నెక్స్ట్ అటు కూడా పోదాము. ఇంకా గోల్ వేస్తలేరు అని అటు ఇటు చూసేంత లోపలనే సన్సెట్ టైం అయిపోయింది మామ. సన్సెట్ అవుతుందా, తొందర కవర్ చేసుకుందాం, వీళ్ళొక గోల్ వేస్తే గోల్ చూసి పోదామని అంటే అవుతలేదు మామ. ఇంకా అందుకని చెప్పేసి అడికెళ్ళి వచ్చేసిన. అడికెళ్ళి రాగానే సన్సెట్ స్టార్ట్ అయింది మామ. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా వ్యూ. కంపల్సరీ చూడాలి మామ. అండ్ ఈ బీచ్ పేరు కోకోనట్ బీచ్ అంటారు. కోకోనట్ బీచ్ను ఆఫా బీచ్ అంటారు. ఇది కింగ్స్ ప్యాలెస్ పక్కకే ఉంటుంది. అల్ షాకి అల్ హసన్ రోడ్ సంథింగ్ ఏదో ఉంటుంది. అని సన్సెట్ వ్యూ మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటాయి మామ. మెల్లమెల్లగా సముద్రంలోకి జారుకుంటున్న సూర్యుడు అలా పక్కకు చూస్తే సముద్రపు అలలు ఇలా మనం మస్తుండే మామ. ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ కాదు మామ. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం పక్కా చూడండి ఈ ప్లేస్ని. కోకోనట్ బీచ్ ఎందుకన్నా అంటే ఇక్కడ అన్ని కోకోనట్ ట్రీస్ ఉంటాయంట. అందుకనే దీన్ని కోకోనట్ బీచ్ అని పేరు పెట్టాను. సో అట్లా టైం ల్యాబ్స్లో పెట్టి దిద్దామని చెప్పి కటింగ్ చేస్తున్నా. సో సన్సెట్ అయితే అవుతుంది, చాలా బాగుంది. అండ్ ఇతని పేరు డానియల్ బ్రో. మధ్యలో ఒకసారి కలిసిండు. అలా సన్సెట్ అయిపోగానే ఇలా వచ్చేసినాము. ముందరికి వచ్చి చెప్పినా కదా ఇందాక టవర్ దగ్గర ఫుడ్ స్టాల్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే గేమింగ్ జోన్ కూడా ఉంది. ఇదే గేమింగ్ జోను. అండ్ ఇక్కడ ఈ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారంట. సో ఇక్కడ రెంట్ తీసుకొని వాడుకోవచ్చు. 55 కాఫీ.
ఇక్కడ అన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి మామ. ఎక్కువ కాఫీ షాప్స్, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి లేడీస్ కోసం యాక్సెసరీస్ అవి ఇవి దొరుకుతాయంట. ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. పర్ఫ్యూమ్ షాప్ సైడ్ పోలే, ఎందుకంటే మనం విండో షాపింగ్ చేస్తున్నాం కదా మామ. సో అట్లా అక్కడ బీచ్ చూసి వచ్చినాక ఇక్కడ మంచి ఫోటోషూట్ చేసుకోవచ్చు, మంచిగా చిల్ కావచ్చు, తిననీకి తిరగనీకి ఫోటోలు దిగనీకి. లొకేషన్ అయితే సూపర్ ఉంది మామ. ఫోటోలు మాత్రం రచ్చ వస్తాయి. తాగి చిల్ కావడానికి మంచి ప్లేస్ ఇది. అంటే తాగి అంటే ఆ తాగుడు కాదు మామ, కాఫీ తాగడానికి. ఎందుకంటే ఇక్కడ అన్ని కాఫీ షాప్స్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి, మొత్తం కాఫీ షాప్సే. అట్లా ఇంకా ముందట ఏమున్నాయి చూద్దాం పదండి. పోతుంటే కాఫీ షాప్సే మామ. మ్యాడో, పెస్త్రియో అన్ని కాఫీ షాప్స్ ఉన్నాయి. మధ్యలో చిన్న స్టాల్స్ అన్నీ చూసేసుకొని పోతున్నాం ముందటికి. అయిపోయిందా మా ఐడికి ఎండ్ అయిపోయింది. దీనికంటే ముందు ఇంకా ఎక్కువ ఏం లేవు, కానీ ఇక్కడ లైటింగ్స్ మాత్రం బాగున్నాయి, ఫొటోస్ మంచిగా దిగొచ్చు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ 4 or 5 అట్లా వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది. అండ్ ఈ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ మర్చిపోద్దు మామ, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయ మామ. గుర్తుంది కదా, ఎక్స్ప్లోర్ విత్ గ్యాగ్. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.